ఆ నాగరికతను మళ్ళీ మనం వెనక్కి తీసుకెళ్ళకపోతే మొత్తం ప్రపంచం మునిగిపోయే ప్రమాదం చాలా ఉందండి. ఇప్పటికే నష్టం అయిపోయింది. ఎవరి పిల్లలు 10-12 ఏళ్ళు దాటేసరికే మాట వినడం లేదు. ఎవరు 15-16 ఏళ్ళు వచ్చాయంటే అసలు మనుషులే విచిత్రంగా ఉన్నారు. అబ్బాయి కాదు, వాడు బూచాళ్ళ ఉన్నాడు. జుట్టు ఇలా మీదకు వచ్చేసి ఇలా వచ్చేసి గిరదాలు పైకి వచ్చి ఏడు జుట్టుకు నూనె రాయకుండా విచిత్రంగా ఉంది. వాడు మనిషే పూచాడు. ఇంకా అసలు ఎవరి మాట వినడు. వాడు ధోరణ వాడిది. వాడు ఇంత చేస్తే చదువుతున్న 9వ తరగతి 10వ తరగతి ఏమన్నా అంటే బండేసుకు వెళ్ళిపోతాడు, వండ గుద్దేస్తాడు. ఇది మనం అందరం జాగ్రత్త పడాల్సిన విషయం. పూర్వం ఎందుకు బాగుంది, ఈవేళ అన్ని కుటుంబాల్లోనూ బాధే మిగిలింది. ఈవేళ సమస్యలే మిగిలాయి. తల్లికి ప్రేమ లేదు, తండ్రికి బాధ్యత లేదు. పిల్లలు ఇంకా ఏదో పనసకాయ సమస్య చెబుతారే, తండ్రి గరగర, తల్లి పీచు పీచు, బిడ్డలు రత్నమాణిక్యాలంటారు, లేదు రాళ్ళు రప్పలు. ఈ పరిస్థితిని మార్చాలి అంటే మనం మళ్ళీ ఈ స్తోత్రాలు మీరు వింటున్నవి మీ ఇంట్లో మీరు చదవాలి. నేను చెప్పి వెళ్ళిపోగానే సరిపోలేదు. అందుకోసం ఈ వినాయక నవరాత్రులు మొత్తం నన్ను ఎక్కడ ఎవరు పిలిచినా ఏదో ఒక స్తోత్రం కొత్తగా చెప్పడం అనేది పెట్టుకున్నాను.